హోప్ రాడ్ రిపోర్టర్స్ పార్ట్ 2 వీడియో చేసే ఛాన్స్ ఇవ్వకుండా అందరు ఫిల్మ్ జర్నలిస్టులు రిలవెంట్గా ఉండి టాలీవుడ్ రిపోర్టర్స్ స్థాయిని పెంచుతారని కోరుకుంటున్నాను. సరిగ్గా ఒక సంవత్సరం ముందు నేను చెప్పి ఏం చేసిన వీడియో ఇది. ఒక హోప్ ఉంది, మన తెలుగు ఇండస్ట్రీ జర్నలిజం చేంజ్ అవుతుంది, రిలవెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ మధ్యలో సెన్సిబుల్ ఫిల్మ్ జర్నలిస్టులు వస్తారు, స్టాండర్డ్స్ మారుతాయి, బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తారు. ఇలా నిజంగా ఒక ఇమాజినేషన్ లో ఉన్నాను. అది ఇమాజినేషన్ కాదు, డెల్యూజన్ అని ఈ ఇన్సిడెంట్ తో కన్ఫర్మ్ అయిపోయింది. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు, హీరో మెటీరియల్ లా ఉండరు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగాయని మెల్లగా వీడియోలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఛానల్ కొత్తగా వచ్చింటే వీడియో అయ్యాక కంటెంట్ చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మెంటల్ హెల్త్ గురించి మన దేశంలో ఎక్కువ మాట్లాడుకోరు. ఒకవేళ దాని గురించి మాట్లాడినా అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మన తప్పు కాదు, మన సొసైటీ అలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్ అంతా మనల్ని ఒక విషయం మీద స్కూల్లో మన ఫ్రెండ్స్ బుల్లీ చేసి దాన్ని ఇంట్లో చెప్పిన అదేం పెద్ద విషయం కాదు, పట్టించుకోకని మనకి నచ్చి చెప్తే అసలు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియని వయసు నుండి దాన్ని అలవాటు చేసుకుని దాని వల్ల ఇంట్రోవర్ట్ గానో ఎక్స్ట్రోవర్ట్ గానో మారి సొసైటీ అంతా ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేసి మళ్ళీ గుచ్చి మన ముందుకు వచ్చి చెప్తా ఉన్నా వాటన్నిటిని ఓవర్కమ్ చేసి అందరూ ఇంపాసిబుల్ అనుకున్నది పాసిబుల్ అయ్యేలా చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా వచ్చి స్టేజ్ మీద కూర్చుంటే మన సొసైటీ అనే మాట ఏంటో తెలుసా? మీరు హీరో మెటీరియల్ లా ఉండరు. I wish I had enough poison for the whole pack of you. I would gladly give my life to watch you all swallow. ఈ ఒక్క మాట ఆమెకు చాలా చిన్న విషయం, కానీ ఎంత మంచిగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి కూల్గా ఆన్సర్ చెప్పినా సరే ఆయన మైండ్లో ఎంత నన్నైతే అంటుంది, ఎంత బాధపడి ఉంటాడు. ఇప్పుడు దీని నుండి బయటకు రావడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. ఎందుకబ్బా కొత్తగా వచ్చే వాళ్ళ మీద అంత చిన్న చూపు? సార్ ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా? అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే మనం మర్యాదగా మాట్లాడాలంటే అవతల పక్క ఒక నెపో కిడ్డో రిచ్ కిడ్డో ఉండాల్సిందేనా? అంటే టాలెంట్ చూసి రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేసి క్యాస్ట్, రిలీజియన్, జెండర్ దాటి ఇప్పుడు కలర్ బయాస్ కూడానా? ఒక మాటలో చెప్పాలంటే తెలుగు ఫిల్మ్ జర్నలిజం ఇప్పుడు చాలా లో స్టాండర్డ్స్ లో నడుస్తాం. ఎవరేమనుకున్నా ఇది వాస్తవం. నెగిటివ్ గా కాదు అని నెగిటివ్ క్వశ్చన్ వేయడం వేరే, ఒక సబ్జెక్టివ్ స్టేట్మెంట్ పాస్ చేయడం వేరే. అంటే మీరు హీరో మీడియల్లా ఉండరు, ఆడికి ఆవిడ ఒపీనియన్ చెప్పేశారు, ఆ తర్వాత ఏమడిగారు అనేది అంతా పక్కన పెడితే ఆ క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ చేసి ఉండొచ్చు. బట్ షీ చూస్ దిస్ వే. బట్ అందరూ తప్పని చెప్తున్నా ఆవిడ రియలైజ్ అవ్వకుండా దాన్ని డిఫెండ్ చేసుకోవాలని ఆడాసిటీ ఉంది. ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను, కానీ ఆయన్ని డిగ్రేడ్ చెయ్యాలి అనుకోలేదు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఈరోజు ఫిల్మ్ జర్నలిజం ఏమైపోతుందంటే దే థింక్ దే కెన్ ఆస్క్ ఎనీ రిలవెంట్ క్వశ్చన్ ఆర్ సే ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్. సొసైటీలో చాలా మంది ఇలానే ఉన్నారు. సరిగ్గా ప్రదీప్ రంగనాథన్ అడిగిన రిపోర్టరే చాలా సార్లు చాలా చోట్ల అప్రస్తుతమైన అనవసరమైన క్వశ్చన్స్ అడిగారు. 35 మూవీ ఈవెంట్ లో నివేదిత థామస్ వెయిట్ గురించి అడిగారు. ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ. అంటే యాక్చువల్లీ మీతోనే నేను చెప్పాలి, ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో, నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ అక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏనాది? ఎక్కడుందప్ప జర్నలిజంలో ఇర్రిలవెంట్ అండ్ ఇన్అప్రోప్రియేట్ క్వశ్చన్స్ అడగమని? ఒక సినిమా ప్రెస్ మీట్ అనేది ఎందుకు పెడతారు? దాని సోల్ పర్పస్ ఏంది? ఆ సినిమాని జనాలకు సేల్ చేయాలి. సో వాట్ దట్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ అని చెప్పి ఈవెంట్ పెడితే ఆ సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం 10% అయితే కలర్, వెయిట్, తొక్క, తోటకూర గురించి 90%. అందరూ అలా లేరు. 10% జెమ్స్ ఉన్నారు, 90% జెమ్స్ ఉన్నారు. మనకి ఎటికెట్స్ అని కొన్ని ఉంటాయి, ప్రొఫెషన్ అనే కాదు మన డైలీ లైఫ్లో కూడా వాటిని ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుంది. టేబుల్ మేనర్స్, జనరల్ మేనర్స్, ప్లీజ్, థ్యాంక్ యూ లాంటి వర్డ్స్ యూజ్ చేయడం, ఇలాంటివి. అలాగా జర్నలిజంకి కొన్ని ఉన్నాయి. ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు చేపల మార్కెట్ లా కాకుండా చేయి పైకి ఎత్తడం, ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఇంటరప్ట్ చేయకుండా వాళ్ళకి స్పేస్ ఇవ్వడం, బాడీ షేమింగ్, కార్నర్ చేసి ఆన్సర్ ఇప్పించుకోవాలన్నట్టు చేయకుండా ఉండడం, గ్రీటింగ్ బిఫోర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇలా కొన్ని ఉన్నాయి. ఇవి బేసిక్స్ అన్నమాట. ఇప్పుడు ఎంతమంది వీటిని ప్రాక్టికల్ గా వాడుతున్నారు? హ్యాపీ దివాలి విత్ సమ్ ఏదో ఉండొచ్చు సార్. సెకండ్ క్వశ్చన్ జానీ మాస్టర్ సాంగ్ అర్థమైందండి, అదే చెప్తున్నాను. కళ్యాణ్ రామ్ గారిని కలిసారా లేదా? నేను ఐదు చెప్పాలి మీకు అన్న అడిగారా? నేను అడుగుతున్నా. అడిగాను లేదని చెప్తే సరిపోయింది. చెప్పాలా చెప్పక్కర్లేదా? ఇవన్నీ సంతకం పెడతా, ఇవన్నీ మాకెందుకు? కాదండి, నేను పొద్దున్న లేసిన కానీ 1,00,000 పనులు చేస్తాను. అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా? లిటరల్ గా చెప్పాలంటే మన ప్రెస్ మీట్స్ చూపించి నౌ స్టూడెంట్స్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ నాట్ బిహేవ్ వైల్ యూర్ ఆన్ ఫీల్డ్ అని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు జర్నలిజం చేసే వాళ్ళకి. పొటేల్ మూవీ ప్రెస్ మీట్ అప్పుడు అదే రిపోర్టర్ గారు అన్ననే నాగాలని అడిగిన క్వశ్చన్ ఇది. ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు, బట్ వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు. సో దీనికి ఏం చెప్తారు? మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మీరు ఇంత 100% మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి ఫస్ట్ అడుగుతారు అని? అంతా సరే, పొటేల్ మూవీకి కాస్టింగ్ కోచ్ కి సంబంధం ఏముందని అడిగారు అక్కడ. సరే, మన నెపో కిడ్స్ లో హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ప్రెస్ మీట్స్ కూడా అటెండ్ అయ్యారు, కానీ ఎప్పుడు వాళ్ళని ఈ క్వశ్చన్ అడగలేదే. సర్లే, ఈ బయాస్ గురించి మనకు తెలియదు ఏముందిలే, కానీ ఆవిడ అడిగింది అక్కడ అడగాల్సిన క్వశ్చన్ కాదు. దానికి ఆవిడ ఆన్సర్ ఇస్తున్నారు కదా, ఫేస్ చేయట్లేదని. దాన్ని ఇంటరప్ట్ చేసి మరి కాదు ఉంటుందంట కదా, సైన్ చేస్తేనే రోల్ ఇస్తారంట కదా అని వాదిస్తున్నారు ఏంటి? ఆఫ్ ది రికార్డ్ లో అంటే మీరు చేసే సైన్ అగ్రిమెంట్ లో కూడా కమిట్మెంట్ అంటున్నారు. I have never faced it.
ఐ సీరియస్లీ నాట్ ఫేస్డ్ ఇట్. వాదిస్తే వాదించారు. మళ్ళీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే కమిట్మెంట్ ఒక రేటు, ఇవ్వకపోతే ఒక రేటు ఉంటుందంట కదా అని అంటున్నారు ఆవిడ. కమిట్మెంట్ ఒక రేటు, కమిట్మెంట్ ఇవ్వకపోతే ఒక రేటు కూడా ఉందట కదా. సారీ కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు రెమ్యునరేషన్, ఇవ్వకపోతే ఒక రేట్ అనేది కూడా మీ ఇండస్ట్రీ వాళ్ళే చెప్తారు. ఏంటది? ఆమెను పట్టుకొని విచారణ సినిమాలో పని చేసుకునే వాళ్ళని పట్టుకొచ్చి చేయని తప్పును ఒప్పించడానికి పోలీసులు బెదిరించినట్టు బెదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు అనన్య నాగల్ గారు ఇలా అనాలా? అవునండి నిజమే, మీరు చెప్పింది నేను ఫేస్ చేశానని చెప్తే సాటిస్ఫై. మన దరిద్రం ఏంటంటే ఒక ఫిల్మ్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్లీజ్ పర్సనల్ క్వశ్చన్ అడగండి, సినిమాకి సంబంధించిన మాత్రమే అడగండి అని గుర్తు చేస్తూ ఉండాలి. లేదంటే తారుమారు అయిపోతాం. అందరూ కూడా సార్ మేడం గురించి మాత్రమే అడగరా? నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి. ఇది సైమా గురించి అడిగితే బాగుంటుంది. వెస్టర్న్స్ కీప్ ఇట్ స్పెసిఫిక్ టు సైమా. yes okay hello everyone talk about సైమా. అంటే రెమ్యునరేషన్ ఒక్క లూసిఫర్ 2 గురించి మాట్లాడకుండా టాపిక్ yes please yeah yes please questions on this film అబౌట్ లూసిఫర్. సరే ఓకే, లూసిఫర్ గురించి గెస్ట్లు వాళ్ళు మనకు హైదరాబాద్ కు వచ్చిన గెస్ట్ల ముందట అనవసరమైన టాపిక్. ఓకే ఓకే డన్. నేను క్వశ్చన్ చేంజ్ చేసేసాను. ఇంకో బ్యాచ్ ఉంది, దాంట్లో మెయిన్గా ఈయన. ఒకసారి పుల్చొక్క నవీన్ గారితో ఏదో ఇంటర్వ్యూ చూసాను, దాంట్లో ఆయన సీరియస్గా ఆన్సర్స్ ఇస్తున్నా ఈయన చాలా హంబుల్గా కూల్గా అయిపోగొట్టారు. చాలా మంచిగా అనిపించింది. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందో ఏమో వర్స్ట్ క్వశ్చన్లు. ఫిల్మ్ జర్నలిజం పక్కన పెట్టేయండి, మందు కొట్టినప్పుడు కూడా ఇంత అతి చేయరు. మెకానిక్ రాకి ఈవెంట్లో స్టేజ్ మీద 2 లేడీస్ ఉన్నారు. ఎవరు ఎలా ఫీల్ అవుతారు ఏంది అని లేకుండా ఇప్పుడు నో నట్ నవంబర్ నడుస్తూ ఉంది కదా, ఇప్పుడు ఈ సినిమా వల్ల దానికి ఏమైనా భంగం కలిగే అవకాశం ఉందా యూత్కి అని అడిగారు. ప్రొఫెషనల్గా క్వశ్చన్ అడగదలుచుకోవటం లేదు, అన్ప్రొఫెషనల్గా అడుగుతా. కరెంట్లీ ఈ మంత్ అబ్బాయిలకి చాలా క్లిష్టమైన మంత్. నో నట్ నవంబర్ నడుస్తుంది. ఆ దానికి మెకానిక్ రాకీ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ జరిగే ఛాన్స్ ఉందా? ఇంతకంటే వర్స్ట్ ద కోర్ క్వశ్చన్ ఇంకోటి లేదు. ఫస్ట్ పార్ట్లో చూపించినవి అండ్ ఈ పార్ట్లో చూపించేవి అన్నిట్లో ఇదే వర్స్ట్ క్వశ్చన్. వాళ్ళ హీరోయిన్స్ సైడ్ ఆర్టిస్ట్ అన్ని పక్కన పెట్టేయండి, లేడీస్ ముందు మాట్లాడే మాటలేనా ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయి ఉంటారు. అంటే నేనేమంటున్నానంటే పతీత్లాగా ఉండాల్సిన పని లేదు. ఎవ్రీవన్ హ్యాస్ డార్క్ సైడ్, యూ మీ ఎవ్రీవన్. బట్ దాన్ని నువ్వు ఎప్పుడైతే పబ్లిక్గా చూపించి ఇంకొకరిని ఎంబారెస్ చేస్తున్నావో అప్పుడు మనంత లవంగంగా ఇంకోటి లేనట్టే. ఆ సమయం అసలు ఇదేం జర్నలిజం ఆయన. ఒకరేమో నెగిటివ్గా అనుకోవద్దని హ్యూమిలేట్ చేస్తారు, ఇంకోరేమో నేను అన్ప్రొఫెషనల్గానే అడుగుతానని లేఖి క్వశ్చన్ అడుగుతారు. కొంతమంది ఉంటారు ఇంకా వాళ్ళే రాజాది రాజా అన్నట్టు ఒక టోన్లో మాట్లాడతారు. ఆన్సర్ ఇవ్వబుద్ది కాదు మనకి, ఎందుకు ఒకటితనా ఇది అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరితో ఇంకా అదే టోన్లో మాట్లాడడం. అంటే మైక్ తీసుకున్నప్పుడు కంగ్రాచులేట్ చేయడం, ఏదైనా మంచిగా విష్ చేయడం, స్టార్ట్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయడమే. సింపుల్గా చెప్పాలంటే కొట్టినట్టు మాట్లాడమే. బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా? అది నేను మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్, సినిమాలో మా ఫ్రెండ్తో వాడానది. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? మరి ఎథిక్స్ లేవా? ఎవరికి సార్? నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. దాన్ని ఐ డోంట్ వాంట్ టు యూనో దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్, నో ప్రాబ్లం. సో ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ అవుట్ ఆఫ్ జెన్యున్ కన్సర్న్, సొసైటీ మీద ఉన్న జెన్యున్ కన్సర్న్తోనో మీరు అడిగితే ఇట్స్ రైట్. యు ఆర్ ఆస్కింగ్ మీ జస్ట్ టు క్రియేట్ సెన్సేషన్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ, జస్ట్ టు గెట్ యూట్యూబ్ హిట్స్, జస్ట్ దట్ దిస్ ఇంటర్వ్యూ షుడ్ కమ్ ఆన్ టాప్ మీన్స్ ఇట్స్ పాయింట్లెస్. సార్ ఇది పాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ పాన్ ఇండియా పెట్టినావు ఎందుకు సార్ కొట్టినట్టు మాట్లాడతారు ఒకసారి మీరు? నాకు తెలిసి వీళ్ళంతా ఎలా ఫీల్ అవుతారంటే స్టేజ్ మీద నిలబడుకున్న వాళ్ళని కార్నర్ చేస్తే, కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేస్తే, ఆర్ హ్యూమిలేట్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళు ప్రెస్ మీట్ అయ్యాక అబ్బా గురు ఏమన్నా కార్నర్ చేసిన అతన్ని, అబ్బా ఏం అడిగా గురు నీ క్వశ్చన్కి నోట్లో మాట రాలేదు అతనికి అని టాక్ ఆఫ్ దట్ మూమెంట్ అవ్వాలంతే. బిహేవియర్ కూడా ఇలా ఉంటుంది. రాణిరా ఈరోజు ఎవరెక్తారో స్టేజ్ మీద ఆడుకుందాం వెళ్ళి అన్నట్టు అందరినీ అనుకున్నారు. నెపో క్వశ్చన్ అలా ఒక్క క్వశ్చన్ ఏమనండి. ఈ కొంతమంది బ్యాచ్ ప్రతాప్ అంతా ఫ్రెషర్స్ మీదనే బుల్లింగ్ చేసేవాళ్ళు, హ్యూమిలేట్ చేసేవాళ్ళు, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియని వాళ్ళు, ఇలాగ అన్ని క్యారెక్టర్స్ ఒక్క చోటే కనిపిస్తాయి. వర్స్ట్ ఏంటంటే ఎక్కడైతే ప్రొఫెషనలిజం ముట్టి పడాలో అక్కడ ఇది ఎక్కువగా కనిపించడం. జెన్యున్ గా తేజ సజ్జా గాని కిరణ్ అబ్బోర్ గాని చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ దీన్ని జనరలైజ్ చేస్తున్న ఒక బ్యాచ్ మధ్యలో ప్రెస్ మీట్ అని కూర్చున్నప్పుడు చాలా ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు. ఐ డేర్ యూ టు ఆస్క్ సచ్ క్వశ్చన్స్ టు మిస్టర్ సందీప్ రెడ్డి వంగ. చెరుకు రసం చేసుకుని దాగేస్తారు అక్కడ అడిగిన వాళ్ళని. ఇప్పుడు యాజ్ అ రిపోర్టర్ you should not ask me that kinds of questions. Me kuda telusu undali. Move smart, never talk about the past. Smoke in the air, gold chain swinging tight. ఎందుకంటే ఒక పర్వర్టెడ్ క్యారెక్టర్ ని మీరు హీరోయిన్ చేశారు. మాకు చేతకైనప్పుడు మీకు ఏమైనా చేతనైతే చేయండి. మాకు ఇవే తీయవచ్చు, మీకేమైనా తీయడం వస్తే తీయండి. Slow with the bass on blast. Real G's move smart, never talk about the past. Smoke in the air. మనోభావాలు దెబ్బతీసినాడు బజరంగ్ దళ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, రేపు అందరం ఆఫీస్ లో అందరం కూర్చొని ఏం చేయాలో ఆలోచిస్తాం సార్. Rolling up slow with the bass on blast. Real G's move smart, never talk about the past. Smoke in the air. ఒక మనిషి ఒకే తప్పును ఒకసారి చేస్తారు, 2 సార్లు 3 సార్లు పదే చేస్తా ఉంటే ఏమంటాం? తెలుసు కదా ప్రెస్ మీట్ అప్పుడు సిద్ధు జోనాల్గడ్డ గారిని ఇదే లేడీ రిపోర్టర్ గారు మీరు రియల్ లైఫ్ లో ఉమెనైజరా అని అడిగారు. వాట్
ద యాక్చువల్ లైఫ్ లో ఉమనైజరా మీరు లైఫ్ లో ఉమనైజరా మీరు ఏంటండి అసలు నాకు అర్థం కాగడుతున్నాను. మగవాళ్ళకి మంచి మనసు ఉండడం వలన యాక్టివిస్టులు యాక్టివ్గా లేకనో తెలియదు కానీ పీపుల్ ఆర్ ఈజీలీ గెటింగ్ అవే ఈవెన్ విత్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కానీ ఇమాజిన్ ఒక ఉమెన్ ని ఒక మగోడు ఇలా అడిగితే నాకు తెలిసి కొట్టి చంపేయంటారు అక్కడే. ఈడోడో సాడీస్ గడు వచ్చేసారు లోపలికి తప్పోయాయని. నేను సీరియస్ గా చెప్తున్నా, అక్కడే అయిపోయింది మన లైఫ్. మైక్ ఇంకొకరికి పాస్ చేసేలోపే 10 పిడిగుద్దులతో లేపేసింటారు వాడిని. సిద్ధు జొన్నలగడ్డ విన్నట్టు ఏదో అలా పక్కన పెట్టేశారు. నాకు ఇంకోటి దొరకలేదండి. సేమ్ సిద్ధు జొన్నలగడ్డ గారిని మీరు ఎంతమందిని కిస్ చేస్తారు రియల్ లైఫ్ లో సంథింగ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఐ థింక్ ఐ జస్ట్ స్కిప్ ద క్వశ్చన్ అని చెప్పి మైక్ పక్కన ఇచ్చేస్తారు చాలా చిరాగ్గా. ఆ క్లిప్ వెతికినా దొరకలేదు. ఇలాగేంటంటే అసలు ప్రెస్ మీట్ పర్పస్ మర్చిపోయి చాలా సెల్ఫిష్ గా మేనర్స్ లేకుండా జర్నలిజం చేసే వాళ్ళలా కాకుండా ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫుల్ గా తాగి మంచిగా జరుగుతున్న ఫంక్షన్ ని కుళ్ళు జోకులు అన్వాంటెడ్ సీన్స్ తో చెడగొట్టినట్టు మంచిగా అడిగే వాళ్ళలో కూర్చొని ఏదంటే అది అడిగి చాలా మంది మెంటల్ హెల్త్ పాడు చేయడమే కాకుండా ట్రమటైజ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఆ స్టేజ్ మీద ట్రీట్ చేసే విధానానికి కొంచెం మెంటల్ హెల్త్ వీక్ గా ఉండేవాడికి PTSD వచ్చేస్తుంది. నార్మల్ పీపుల్ వదిలేయండి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మన జర్నలిజం గురించి చూడండి. వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ అట్లా మాట్లాడడం అన్నది. తను అడిగి నవ్వుతున్నది కూడా మైక్ ఉంది కదా అని చెప్పి ఐ డోంట్ థింక్ అలా మాట్లాడడం కరెక్ట్ ఏమో నాకు అనిపించదు. మన చేతిలో మైక్ ఉందనో లేకపోతే హీరో అక్కడ కూర్చుని ఉన్నాడో లేకపోతే ఇంకెవరైనా ఉన్నారేమో, మేము ఆన్సరబుల్ పొజిషన్ లో ఉన్నాం కదా అని చెప్పి అలా అనేయడం కరెక్ట్ కాదు. దట్స్ నాట్ రైట్. ఇంకా అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. బికాస్ ఎవరైతే నాకు క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు. జస్ట్ 5 minutes ముందు నన్ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశారు. సడన్ గా వచ్చి పట్టుకుని మైక్ పట్టుకునేసరికి పద్ధతి మారింది. సో అక్కడ కూర్చుని మైక్ పట్టుకోవడంలో ఏదో ఒక పవర్ అయితే ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఉన్నాడు, సినిమా ఉంది, ఇప్పుడు ఇతను కరెక్ట్ గా సమాధానం చెప్పకపోయినా ఏం చేయకపోయినా సినిమా తీసుకుంది, ప్రొడ్యూసర్ డబుల్ బెడ్ తీసిన సినిమా, ఇదంతా కూడా ఒక బిగ్ థింగ్స్ ఆర్ ఎట్ స్టేక్, రైట్? సో అదేదో ఒకటి జరుగుతుంది. బట్ దట్స్ నాట్ హెల్దీ. దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. మ్యాటర్ ఏంటంటే అప్పటిదాకా మంచిగా మాట్లాడిన వ్యక్తి సడన్ గా మైక్ పట్టుకోగానే ఎందుకు వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు? గేమ్స్ లో NPC లాగా గ్లిచ్ అవుతున్నారు ఏమైనా రియల్ గా బిహేవ్ చేయడానికి? అంటే దిస్ ఇస్ ద న్యూ నార్మల్ మన ప్రెస్ మీట్స్ లో. ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఒక బ్యాచ్ విల్ బి ఆన్ ద సేమ్ పేజ్. అరే ఈ రోజు ఎవరిని కార్నర్ చేస్తారో చూద్దాం అన్నట్టు. కేఆర్ఎం సినిమా ప్రెస్ మీట్ అప్పుడే టీజర్ వదిలినప్పుడు అనుకుంటా, టీజర్ లో బూతులు ఉన్నాయని చెప్పి ఇదే లేడీ రిపోర్టర్ గారు కిరణ్ అబ్బోవన్ ని నిలదీశారు. సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? లాస్ట్ టైం హిట్ 3 చేసినప్పుడు నాని అలానే బూతులు మాట్లాడారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఏంది ఇది అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఇచ్చేప్పుడు కిరణ్ అబ్బోవన్ గారు ఒకటి, ఆయనతో పాటు నరేష్ గారు ఇంకా మైక్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ కి అందరూ క్లాప్స్ కొట్టారు. కానీ మేడం మాత్రం ఏంటండి లేడీస్ ఉండే చోటు ఇలా మాట్లాడేది, సినిమాలో కంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఎక్కువ బూతులని అన్నారు. ఓకే, ఆవిడ అడగడం ఆవిడ ఇష్టం, మంచిదే. మరి అలాంటి ఆవిడ ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చా? ప్లీజ్ ఉమనైజర్ అంటే మీనింగ్ తెలియక అడిగానని మాత్రం చెప్పకండి. రేపొద్దున నేను జర్నలిజం చేసి క్వాలిఫై అయ్యి ఇక్కడ వచ్చానంటే కూడా ఎవరు నమ్మరు. సో 2 రకాలుగా వద్దు. ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేద్దాం. ఎంతసేపు కొట్టినట్టు మాట్లాడడం, ఎంతసేపు స్పాట్ లైట్ లో పెట్టేద్దాం, ఎంతసేపు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోదాం అన్నట్టు బాలేదు. టాలెంట్ అలా అవ్వడానికి వేరియస్ వేస్ ఉన్నాయి, ఇలా బాలేదు. ఇది మన దగ్గర మాత్రం ఇలా ఉందని కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. బట్ మన దగ్గర దారుణంగా తయారైతుంది. అంటే స్టేజ్ మీద స్టార్ హీరోనో స్టార్ డైరెక్టర్ లేదంటే తల్లి లేని చింక పిల్లని తిన్నట్టు తినేస్తున్నారు ఒక బంచ్ ఆఫ్ సో కాల్డ్ ఫిల్మ్ జర్నలిస్ట్. అండ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ లైక్ దట్ అగైన్. There are very, very good journalists out there. నేను సినిమా తీయకపోయి ఉండొచ్చు, నేను రాయకపోయి ఉండొచ్చు, నేను నటించకపోయి ఉండొచ్చు. బట్ వెన్ ఐ సీ సచ్ ఫిల్మ్స్ ఐ ఓన్ ఇట్ అప్. ఐ ఫీల్ అరే ఐ యామ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఎంత మంచిగా క్వశ్చన్ చేస్తారు. ఆవిడ ఇంటర్వ్యూలు గంటలు ఉన్న నిమిషాలు అయిపోయిన ఫీలింగ్. చెప్పండి, మన ఈ నిలదీసి క్వశ్చన్స్ అడిగే బ్యాచ్ లో ఎంత మంది టౌన్ హాల్ కండక్ట్ చేయగలరు? ఒకవేళ ఇదే స్టాండర్డ్స్ తో చేస్తే చేతికి దొరికింది విసిరేస్తారు కూర్చున్న చోట నుండే. వాస్తవంగా చెప్పాలంటే నోబడి. ఎంత మంది ముందర సెలబ్రిటీని కూర్చోబెట్టుకుని ఎంత మంచిగా నడిపిస్తారు. దట్ ఈస్ ది రియల్ ఫిల్మ్ జర్నలిజం. ఇంకా రామ్ వెంకటశేఖర్ గారు, చాలా బాగుంటది. I can see his love towards cinema and series. చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అయిపోతారు నచ్చిన ఫిల్మ్స్ ఆర్ సిరీస్ గురించి మాట్లాడప్పుడు. నాట్ ఓన్లీ కంటెంట్ బట్ టెక్నికాలిటీస్ మీద నాలెడ్జ్ ఉండడం ఇంకా ప్లస్ పాయింట్. ఇంకా ఈయన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫిల్మ్ జర్నలిజంతో పాటు కొంచెం ఎంపతి సింపతి చూపించే మనిషి. ఒకసారి రాస్తారని ప్రెస్ మీట్ అప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ ఇష్యూ గురించి మొత్తం జర్నలిస్ట్ అంతా అరిసరిసి మాడుతూ ఉంటే ఈయన ఒక్కడు మాత్రం రాస్తారని యాంగ్జైటీని గమనించి కొంచెం కూల్ చేసి ఫేస్ చేయడానికి ధైర్యం ఇచ్చాడు. సో ఉన్నారు మంచోళ్ళు, మంచిగా చేసేవాళ్ళు. బట్ ఈ కొంతమంది బ్యాచ్ వల్ల మొత్తం తెలుగు ఫిల్మ్ జర్నలిజం మీద బ్లాక్ మార్క్ పడుతుంది. అసలు అనుకుంటే చాలా చేయొచ్చు చెప్పా, కొంచెం ఎఫర్ట్ అవసరం అవుతుంది. బట్ స్టాండర్డ్స్ పెరుగుతాయంటే ఎఫర్ట్స్ పెట్టడం తప్పే లేదని నేను ఎప్పుడు నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒక 15 to 30 minutes ఇంకో ప్రెస్ మీట్ పెట్టచ్చు. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళే జర్నలిజం కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్ ని హైర్ చేసి ఒక 10 మందిని నీట్ గా 10 చైర్లు వేసి ఒక 3 angles ని మంచి లైటింగ్ తో కవర్ చేయొచ్చు. కావాలంటే వాళ్ళు అడగబోయే క్వశ్చన్స్ ముందే చెక్ చేసి ఒక 2 క్వశ్చన్లు మీరు యాడ్ చేసేవచ్చు, ఇంకా మంచివి. జాబ్స్ ఇచ్చినట్టు ఉంటుంది, ఆటోమేటిక్ గా క్వాలిటీ ఇంకా స్టాండర్డ్స్ పెరుగుతాయి. మన ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది యాడ్ అవుతారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకో 10 మంది తయారవుతారు. ఒక ఫిల్మ్ ప్రెస్ మీట్ కి వెళ్లే ముందు అమ్మాయ మనం ఇన్ని రోజులు కష్టపడి చేసిన సినిమా జనాలకు తీసుకెళ్తారు, మంచి అప్రిషియేషన్ వస్తుందేమో అని ఆశతో వెళ్ళాలి. కానీ ప్రతి ప్రెస్ మీట్ కి వెళ్లే ముందు ఈ రోజు ఎవరు ఏక్ నెంబర్ లేఖలెత్తుకోరు క్వశ్చన్ వేస్తారో, ఎవరు హ్యూమిలేట్ చేస్తారో, ఏ క్వశ్చన్ స్పాట్ లైట్ లో పెడతారని ఉండకూడదు. వాట్ ఎవర్ హ్యాపెండ్,
అదొక చండాలం. ఐ రియలీ విష్ మన ఫిల్మ్ జర్నలిజం స్టాండర్డ్స్ మారుతాయని అండ్ రాడ్ రిపోర్టర్స్ పార్ట్ 3 వీడియో చేయాల్సిన పని ఉండదు అని. అండ్ దాట్ బీయింగ్ సెడ్ గైస్, నా పేరు వివేక్. నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీస్తున్నాను. ఐఎమ్ కుకింగ్ అప్ సంథింగ్ స్పెషల్, అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ దట్ బ్రేక్స్ ద రూల్స్. వాచ్ దిస్ స్పేస్. విచ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. Bye-bye.